ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. పవన్ కళ్యాణ్ నాకు పోలీస్ స్టేషన్ కి రప్పించారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు. అలాగే ఒంగోలులో కూడా వేశారంట, ఇంకా చిత్తూరులో కూడా వేశారు. ఏదో ప్లాన్ ఉంది రాష్ట్రం అంతా తిప్పడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి. చేయని ప్రాబ్లం లేదు. నేను అడిగింది ఏంటంటే, నాకు ఎందుకు పోలీస్ స్టేషన్కి నన్ను రప్పించారు అంటే, మీరు పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించారు. ఎస్ చూపించాను, నేనే చూపించానా? మరి పవన్ కళ్యాణ్ మంత్రుల పైన చెప్పు చూపించలేదా? నువ్వెంత నీ బ్రతికెంత అని సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించలేదా? మరి వైసీపీ నాకు కొడకల్లారా అని మా పార్టీ కార్యకర్తలకి మాట్లాడలేదా? చెయ్యికంత నన్ను దూరం వస్తే కొట్టి పడేస్తాను అని అనలేదా? ఇవన్నీ మీకు సూక్తి ముక్త వాళ్ళ అనిపిస్తుందా? వాటి మీద కేసు కట్టండి. కానీ మాధురి గారు, మీరు పవన్ కళ్యాణ్ తిట్టడం వల్లనే ఇదంతా జరుగుతుంది. నేను ఇప్పటికీ తిడతానండి. ఇప్పుడు శ్రీనివాస్ గారి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ కి ఏదో చెప్పు చూపించి మాట అన్నారు. అది కూడా ఎందుకు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు తిడితే కామెంట్ చేశారని తిట్టారు, కేసు ఫైల్ చేశారు. మరి ఇప్పుడు ఆడపిల్లని నా మీద నిజంగా ట్రోల్స్ చేస్తున్నారే, ఈ జనసేన టీం వాళ్ళు కొంతమంది వీడియోస్ పెడుతున్నారు, నన్ను చంపేస్తానని బెదిరించారు. మరి అవి నేను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? మరి మన హోంమంత్రి అనిత గారు ఆడపిల్లల మీద ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చినా మేము వెంటనే స్పందిస్తామంటే, అంటే మీ ఆడపిల్లలకేనా, మేము ఆడపిల్లలం కాదా? నువ్వు ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చానని చెప్పావే ఒక మహిళగా. మరి మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మేము కంప్లైంట్ పెట్టుకుంటే మా మీద ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకోవట్లేదు? తిరుపతిలో ఏది లేకుండా నా మీద ఎందుకు కేసు ఫైల్ చేశారు? ఒక ఎవిడెన్స్ ఉందా నేను రీల్ చేశానని? నన్ను ఎందుకు నా మీద నాకు 5 గంటలు తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు ఈ కూటమి ప్రభుత్వం ఫోర్స్ తో చేసిన కేసు. ఈ వీడియో ఎవరిదండి ఇది? అది ఎవరిదో అండి, మీరు చూస్తే తెలుస్తుంది ఎవరిదో. మీరు నన్ను ఆమెను పక్కన పెట్టి చూడండి అమ్మాయి నన్ను. అవునా? చూస్తే మీలాగే ఉందండి. మాలాగైతే ఎవడైనా నేను ఒక మాట చెప్తున్నాను సరేనండి. ఈ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేసే వ్యక్తికి ₹1 కోటి బహుమానం ఇస్తాను. ₹1 నేను 100 కోట్లు ఇస్తానండి. మొత్తం ఆ అమ్మాయి నేనని ప్రూవ్ చేస్తే నేను 100 కోట్లు. దమ్ముంటే 1 నెల రోజులు టైం ఇస్తాను. కావాల్స్తే మరో నెల తీసుకోండి. మీ మీడియా ముందుకు వచ్చి ఈ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే, రిజంబ్లెన్స్ కనబడినంత మాత్రాన మాధురి అని ట్రోల్ చేసే నాకు సరే సరే అందుకు అనుకుందాం, వదులుదాం. ఇలా ట్రోల్ చేసే నా కొడుకులకి దమ్ముంటే మీరు ఈ అవకాశం పొందండి. సూపర్. 1 crore ఆన్ ది స్పాట్. మీ తరఫున 1, ఆమె తరఫున 1. ఆమె ఇంకా గడిగింది. ప్రోగ్రామ్ ఎక్కడ కనుక్కోండి, ఎక్కడో తీసుకోండి. నాకేం కర్మ ఉంది రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, వాళ్ళు ప్రూవ్ చేయలేరు అంటే ఈ అమ్మాయి ఎవరో మేము ప్రూవ్ చేస్తాం. తెలుసా మీకు? మాకు తెలుసు. బయటకు కూడా ఇప్పుడు రానివ్వట్లేదు మేము పిలిచిన. ఆ అమ్మాయి రికార్డింగ్ ఛాన్స్ ఏదో ఆమె ప్రొఫెషనల్ గా బ్రతుకుతుంది. అమ్మాయి ఎవరో మాకు తెలుసు. ఆ అమ్మాయి పేరు పెట్టి ఒక్క నిమిషం, అమ్మాయి పేరు పెట్టి మా మీద ట్రోల్ చేయాలని చూశారు ఈ జనసేన నా కొడుకులు, జన సైనికులు అంటే పిచ్చ నా కొడుకులు, వాళ్ళను ఈ టీడీపీ బ్యాచ్ చేశారు. చేసుకొని సంతృప్తి పడి మీకు సవాల్ ఇస్తున్నాను, ఇదిగో మాధురి అమ్మాయిని మీరు ప్రూవ్ చేయండి, ₹1 తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ప్రూవ్ చేయలేనంటే చెప్పండి, నేనే తెచ్చి పెడతా అమ్మాయిని. ఏంటి ఇప్పుడు నేను రికార్డింగ్ డాన్స్ చేసుకున్నంత కర్మ నాకు లేదు. అలాగని రికార్డింగ్ డాన్స్ తప్పని నేను అన్నండి. అమ్మాయి చేసింది ఎప్పుడో కూడా, ఎప్పుడో నా పాతకాలం తీసి చూడండి. ఎప్పుడైనా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. నా కాలేజ్ కనీసం ఒక 20 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నాకు ఏజ్ ఎంత ఉంటదండి? నాకు 15 సంవత్సరాలు, నాకు 13 సంవత్సరాలు. నాకు 34 సంవత్సరాలు అంటే 20 ఏళ్ల క్రితం నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేసే తప్పు పట్టట్లేదు, అమ్మాయిని కూడా తప్పు పట్టలేదు. అమ్మాయి బ్రతుకు దగ్గర కోసం మీ సినిమాలో చేస్తే హీరోయిన్ అంటారు, బట్టలు ఇప్పి చేస్తే ఇందులో చేస్తే రికార్డింగ్ డాన్స్లు అంటారు. దేనికి ఒక ఇది పెట్టుకుని తప్ప అని అనట్లేదు. కానీ అనవసరంగా ఈ టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేయాలని, ఐటీడీపీ వాళ్ళు, ఈ పవన్ కళ్యాణ్ టీం వాళ్ళు ఇలాంటి వీడియోస్ పెట్టి మేము చేయాలనుకున్న అమ్మాయిని ఇప్పుడు మేము బయట పెట్టామనుకోండి, అమ్మాయి ఎవరో మాకు తెలుసు, బయట పెట్టామనుకోండి, ఆ అమ్మాయి మీద లేనిపోయి ట్రోల్స్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అమ్మాయి వేరే జీవితం హాయిగా ఉంది, బ్రతుకుతుంది. ఆ డాన్స్ వేసిన అమ్మాయి కొన్ని సందర్భాల్లో వేసింది. ఆ అమ్మాయిని తెచ్చి ఇప్పుడు మేము ఎందుకు బయట పెట్టాలి? కానీ తప్పదు అనుకుంటే, మీరు ₹1 ఓడిపోయాము అనుకుంటే నేను బయట పెడతాను. సూపర్. అయితే ఇంకొక ఆడియో ఉంది, వినండి. దివ్యల మాధురి అండ్ కలిసి ఉంటారు, వాళ్ళకు ఇబ్బంది బ్రహ్మాండంగా ఉన్నారు కదండి వాళ్ళు. ఏమండి, ఒక జ్యోతిష్యుడు ఎలా కనబడినా గురించి ఇంట్లో చిన్న చిన్న చికాకులు, గొడవలు మొదలవుతున్నాయి. ఇబ్బందులు పడుతున్నారు. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా లేదు. బయటికి
ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుని బయటకు వచ్చామరా అంటే మళ్ళీ ఇదో ఇబ్బంది, ఆ. మళ్ళీ కెమెరాలన్నీ మమ్మల్ని మూసేస్తాయి జాగ్రత్తగా అలా సర్దుకుంటూ ఉన్నారు వాళ్ళు. అవునా? అదండి. ఏం గొడవ స్టార్ట్ అయింది గురు? అంటే మామూలుగా ఆస్తులని తగాదాలని ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. ఇంకా చిన్న ఓకే. చితకాను ఆ, మొదలవడమే ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ మొదలు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఎవరో ఫేస్ కోడ్ నేను అదే చూడండి. చూస్తున్నాను. నేను మహానుభావుడు ఎవరో బ్రహ్మలా వచ్చి ప్రసాద్ చెప్పేస్తున్నాడు. శర్మ అని రాజమండ్రిలో పోనీ అవ్వచ్చు. famous, ఏదో బ్రహ్మదేవుడిలో వచ్చి చెప్తున్నాడు అన్ని ఆ. చూసినట్టు. వీళ్ళింట్లో ఎన్ని గొడవలు ఉన్నాయి. అదే నేను అంటున్నా, ముందు వాడి పల్లంగి వాడికి ఏముందో వాడు చూసుకోమనండి. ముందు ఆడి భార్య, ఆడి కుటుంబం, ఆడి అక్క చెల్లెలు, అన్నదమ్ములు గొడవలు తీయమంటే తీసేస్తాను నేను. నాకు Right. పెద్ద పని అంటే కాదు. మీరు ఇంకొక 2 ఏళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండరని, త్వరలోనే విడిపోతారని కూడా ఆయన చెప్పాడు. అతడు ఒకవేళ శాస్త్రం ప్రకారం చెప్తే ఆ శాస్త్రం ప్రకారం అది నెరవేరదని చెప్తాం. అవునా? ఆ, మాట్లాడతారా ఇప్పుడు అలా లైవ్ లో అబద్ధాలు- మీతో వాళ్ళ మాట్లాడించారా? తరం కాదు. అదే పెద్ద మరి. మాట్లాడించండి. వేణుస్వామి గారు కూడా మనం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆ. గెలుస్తాడని. పెద్ద ఆ. వేణుస్వామి పెద్ద శాస్త్రం అని చెప్పి మరి ఇది ఎక్కడ గెలిచాడు? వేణుస్వామి చెప్పినట్టు ఈ జగన్ శాస్త్రాలు మా జగన్ ఇవన్నీ- అన్న ఓడిపోలే. ఆ. ఎవడు నమ్ముతాడు? అంటే ఇప్పుడు ఆయన లైవ్ లో మీకు జాతకం చెప్పించమంటే చెప్పిస్తాను. మాకు మా అక్కర్లే. జాతకాల మీద నమ్మకం వాళ్ళ లేదు. జాతకాల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు. వాళ్ళ మా జాతకాలు జాతకం మాకు చూసుకో. తెలుసు కదా. తెలుసా? నాకు ఓకే, తెలుసు. ఓకే. మాకు దశ దిశ అన్ని అంటే తెలుసు. మీ జాతకాలు నమ్ముతారా మీరు? నేను నమ్మను, కానీ ఇలాంటి నెగిటివ్ ఎవరైనా చెప్తే దాన్ని స్ట్రాంగ్ గా తీసుకుంటాను. అచ్చా, ఓకే. జాతకం నేనేమిటి అనుకుంటానంటే, ఆ. నాయనే కాదు ఎవరైనా సరే, రైట్. చక్రాలు వేద్దాం, జాతకాలు చూద్దాం, ఇది ఉమ్. చూద్దాం, అన్ని చూద్దాం, అన్ని వింటాను, ఆ, అన్ని వింటాను. సార్ మీరు ఇది అవరు సార్, మీరు ఇక్కడ ఫెయిల్ అవుతారు సార్ అంటే వాడు చేసిన కామెంట్ని నేను తీసుకుంటాను, ఓకే, వాడు చేసిన నెగిటివ్ పాయింట్ని తీసుకుంటాను. ఓకే. మీరు దేశానికి రాజు అయిపోతారు సార్ అంటే నేను నమ్మను. ఓకే. సార్ మీరు రాజు కాలేరు అంటేనే నమ్ముతాను. మీకు అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీన్ని ఎలాగైనా జాతకంలో ఆ వాళ్ళని కోణం ఓడించాలి. తీసుకుంటాను. నేను ఆ. ఎన్నో జాతకాలు విన్నాను, ఎంతో మంది పండితులతో కూర్చున్నాను, వాళ్ళు చెప్పిందంతా విన్నాను. అరగంటలో వాళ్ళు నా మీద నెగిటివ్ పాయింట్స్ ఏంటి చెప్పారు, ఆ నెగిటివ్ పాయింట్స్ లో నేనేమైనా ప్రయత్నాలు చేస్తున్నానా, ఒకవేళ అందులో ఫెయిల్ అవుతానని వీళ్ళు అంటున్నారు గట, అందులో ఎందుకు సక్సెస్ కాను అని ట్రై చేస్తాను తప్ప వాళ్ళు పాజిటివ్ పాయింట్స్ ఏవైతే చెప్తారో ఆ పాజిటివ్ పాయింట్స్ నేను నమ్మను. నేనే కాదు, ఎవరైనా జాతకం వినండి, ఆ జాతకంలో నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే దాని మీద ఫోకస్ పెట్టండి తప్ప పాజిటివ్ పాయింట్స్ నమ్ముకొని 1 year ఆఫ్టర్ 1 year అని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు కదా, ఆయన కింగ్ అనుకుంటాడు. దయచేసి అలా అవకండి అని అంటున్నాడు. ఇదంతా మీరు మోసం. నమ్ముతారా? నేను కూడా జాతకాలు. నమ్మనండి. ఆ. జాతకాలు నేను అసలు నమ్మను. ప్రసాద్ శర్మ గారు చాలా బలంగా చెప్తున్నారు. ఎవరైనా నమ్ము. మేము గొడవలు స్టార్ట్ అయినాయి ఆర్థిక మా పరమైన ఇద్దరు ఆర్థిక పరమైన గొడవలు ఎందుకు ఉంటాయండి? నాది అతను నాదంటూ అతను నాకేముంటే అతనిదే, అతనికి ఏదైనా ఉంటుంది నాదే. మా ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు? ఇప్పుడు అతను ఏం సంపాదించినా నా కోసమే సంపాదిస్తాడు, పాయింటే నేనేం సంపాదించి అతని కోసమే సంపాదిస్తాను. మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి? ఫైనాన్షియల్ గా అసలు గొడవలే రావు. ఐ జస్ట్ లీస్ట్ నేను మనీ ఎప్పుడు పీస్ ఆఫ్ పేపర్ గానే చూస్తాను తప్పితే దాని వల్లే మనకి ఇలా ఉండాలి అలా ఉండాలి నేను నమ్మను. ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు డబ్బు అనేది. అదొక దాని వల్ల మనలో క్రెడిబిలిటీ ఉంటే డబ్బు డబ్బు వస్తుంది, మనలో లేనప్పుడు రాదు, అంటే ఉన్నా ఉండదు. నా దగ్గర ఇప్పుడు 1000 కోట్లు ఉన్నా దువార్ శ్రీనివాస్ నేను ఒక క్వశ్చన్ కూడా చేయను, నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు కూడా నేను అడగను. అతని దగ్గర ఏది ఉన్నా అది నాకే, నాకు కూడా ఎందుకు నువ్వు ఖర్చు పెట్టావని నాకు అడగరు. ఇంకెందుకు మా ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి? ఇప్పుడు ఒక ఇల్లు మీరు శ్రీనివాస్ గారితో రాయించుకున్నారు కదా మీ పేరు మీద, అది అప్పు కింద చెల్లించుకున్నారా? అప్పు కింద చెల్లించుకోవట్లేదండి నేను. అతను మీరు చెప్పినట్టు షట్టర్ బంద్ వచ్చి మేము డబ్బులు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాం. ఆమె వచ్చి ఎవరో ఆక్యుపై చేసుకోవాలన్నప్పుడు నా పేరు మీద రాసుకున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారి పేరు మీద ఉంటే అది కూడా మాకు పోతుంది అన్నప్పుడు రాయించుకున్నాం. అంతే తప్పితే ఇప్పుడు నా నేను కోసం ఆస్తి ఒక కావాలి 7 కోట్ల రూపాయలతో కట్టిన ఇంట్లో ఇప్పుడు వాణి ఉంటుంది. ఆ ఇంటికి తాళం వేశారు, పలాసలో ఉన్నాను. ఇప్పుడు ఈ ఇంటికి తాళం మా వేస్తే ఇద్దరం కష్టపడి కట్టుకుని ఇల్లు ఇది మేము ఆమె కూడా ఖర్చు పెట్టింది కదా, ఈ ఇంటికి తాళం వేస్తే మేమిద్దరం ఎక్కడ పోవాలి? ఖర్చు పెట్టిందో పక్కన పెట్టి మా ఇద్దరు ఉండడానికి మేము నిర్మించుకున్నామండి ఇల్లుని. మళ్ళీ మా ప్రజలు మా దగ్గర ఉండాలి, మా దగ్గరికి రావాలి, మాతో మేము అందుబాటులో ఉండాలని టక్కల్లో మేము నిర్మించుకున్న ఇల్లు. మరి దీన్ని కూడా ఆక్యుపై చేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? మా ఇద్దరం అంటే మళ్ళీ అన్ని ఆస్తులు రాసిచ్చేసి ఇది రాసిచ్చేసి మాకు రోడ్డు మీదకి వెళ్ళిపోమంటారు. నాకు అసలు ఆమె ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూసిన అది ఎవరితో కూడా నాకు తెలియదు. అంటే అది మా కోసం మాట్లాడితే ఏదో ఫేమ్ వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. అంటే నేను కట్టుకున్న చీర విలువ కూడా చేయదు ఆమె. ఎందుకు అలాంటి మాట్లాడుతుందో, ఎవడో డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నాడో, మరి పవన్ కళ్యాణ్ ఏమిచ్చి మాట్లాడిస్తున్నాడో మరి నాకైతే తెలీదు. నా కోసం నీ కోసం నేను మాట్లాడుతున్నాను, నా కోసం ఒక ఆడదానిగా నా కోసం మాట్లాడాల్సిన అవసరం నువ్వేంటి? నువ్వు ఆడదానివేనా? ఇంకో ఆడపిల్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆడపిల్లవేనా? నువ్వు ఆడపిల్ల అయితే నా కోసం నువ్వు మాట్లాడతావు. నీకేంటి అవసరం నాతో మాట్లాడాల్సిన, నా గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? నీ బ్రతుకెంత నువ్వెంత? ఏదో చీప్ క్యారెక్టర్లు వేసుకునే అమ్మాయి ఒకటి విన్నాను. నీ బతుకెంత నువ్వెంత? నా కోసం మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? నా కోసం ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు? ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in